హాయ్ అండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఏంటక్కో పోయిందెప్పుడు శివరాత్రి నువ్వు చెప్పేదెప్పుడు అంటారా? ఏం చేద్దామండి లాంగ్ వీడియో పెట్టాలంటే ఇదే సమస్య అనమాట. ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం అనమాట. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక నేను శివరాత్రి రోజు తీసిన వీడియో అనమాట ఇదైతేను. ఇంక దేవుడి దగ్గర పూజ చేసుకొని ఇలాగైతే రోలను కూడా పూజించేసుకుంటున్నాం అనమాట. ఎప్పుడైనా కూడానండి మా కార్తీక మాసంలోనైనా సోమవారాలు, శుక్రవారాలు, గురువారాలు రోజులనైతే చక్కగా ఇలాగైతే పూజించేసుకుంటాననమాట. చాలా హ్యాపీగా అనిపిస్తదండి. ఉదయాన్నే పూజ చేసుకుంటే అదొక ఆనందం అనమాట. ఎండబడక ముందే పూజ అయింది అని. ఇంకా ఆ రోజైతే డ్యూటీ ఉందనమాట మా వారికి. ఇంకా ఆయన డ్యూటీకి రెడీ అవుతూ, ఇంకా పూజకి అన్నీ రెడీ చేస్తూ, ఇంకా ఆల్మోస్ట్ అంతేనండి. ఇంకా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడంటే ఆయనే పూజ చేస్తాడనమాట. ఇంకెప్పుడైనా కూడా పూజ చేసిన తర్వాత డ్యూటీకి కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా ముందు పూజ చేసుకొని బయలుదేరాలన్నమాట. దేవుడిని ఎప్పుడు కూడా వెనకేయకూడదని ఇంక చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. అదైతే నిజమేనండి, వెనకేయకూడదు. పూజ చేసుకున్నానికే ఎక్కడికైనా వెళ్ళాలన్నమాట. ఇంక నేనైతే మటుకు వంట చేయడం అయితే లేదనమాట. ఇంక తర్వాత చేస్తాను. ఇంకా ఆ రోజైతే బయటే తినేస్తానని చెప్పారనమాట. ఇంక నేనైతే మటుకు టిఫిన్ కోసం ఇడ్లీ అయితే పెట్టేశాను. అదైతే ఉడుకుతూ ఉంది. ఇంక నేను జ్యూస్ వేసేసి పక్కనైతే పెట్టేశానమాట. ఇంక మా వాడికి సెలవు అంటే తెలిసిందే కదండి. ఇంక నిదానంగా లేస్తాడు, ఒక్కోసారి త్వరగా లేస్తాడు. ఇంక వాడి ఇష్టం అనమాట. ఇంక సరేనని చెప్పి ఇంక జ్యూస్ అన్నీ వేసి ఆ గిన్నెలన్నీ కడిగేసేసి ఇంక చక్కగా అన్నీ తీసి పెట్టానమాట. మళ్ళీ గిన్నెలు ఉంటే అదొక భయం అండి. ఇంక పూజ చేసుకున్నాను, మళ్ళీ గిన్నెల దగ్గరికి ఎక్కడ వెళ్ళాలి అని ఒక ఆలోచన అనమాట. ఇంక గుమ్మం తుడిచి చక్కగా ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఇంక దేవుడి దగ్గర అయితే పూజ చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే మా వారు నవ్విస్తూ ఉన్నారనమాట. నువ్వు ఇంక చేసుకుంటూనే ఉన్న టైం అంతా అక్కడేను అని చెప్తూ ఉన్నారు. ఇంక పని అంతా అయింది కదండి, వాళ్ళకేం తెలుసు ఇంక పని అయిపోయిందని. అందుకే నిదానంగా చేస్తున్నానమాట. రోలను పూజించేసుకొని ఇంక ధూపం అయితే చూపించేస్తున్నానమాట. మనం నమ్మితే ఎక్కడైనా దేవుడు ఉన్నట్టేనండి. నేనైతే అదే అనుకుంటానమాట. ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకొని కడ్డీలు ధూపం పెట్టుకొని ఆ స్మెల్ వస్తుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. చూస్తున్నారు కదా ఎంత కలగా ఉందో రోలైతేను. చూడ్డానికే నాకైతే పొద్దుగూకులు చూసుకుంటూనే ఉంటానండి. ఇక్కడ రోడ్డు దగ్గర, వాకిల్ దగ్గర అలా కళ్ళకి మందంగా కనిపించాలన్నమాట నాకైతే మటుకు. ఇంక నేనైతే మటుకు ఈ జ్యూస్ వేసి పెట్టానని చెప్పాను కదండి, వెజిటేబుల్ జ్యూస్, ఏబీసీ జ్యూస్ అని అంటారు కదా, అదైతే వేసి పెట్టాను. ఇంకా మా వాడిదైతే అచ్చం క్యారెట్ వేసి యాపిల్ వేసి వేస్తానన్నమాట. వాడు క్యారెట్ బీట్రూట్ వేస్తే కొంచెం నస చేస్తాడు. అందుకని చెప్పి అచ్చం క్యారెట్ యాపిల్ ముక్క ఒకటేసి వేసేసానమాట. ఇది వేసి అక్కడ పెట్టేసామంటే తీర కట్టేస్తుందండి, పైకి వచ్చేస్తుంది అనమాట. అంతా కూడా అడుక్కంతా ఇంకా వాటర్ లాగా అయిపోయిద్ది అనమాట. సరేనని చెప్పి మళ్ళీ అదంతా తిరగొడుతూ ఇంకా ఇలా కలిపేసి ఇంక పూజ అయిపోయింది కదా, ఇంకా లేపేశాను అనమాట మా వాడిని. ఇంక లేరా అని చెప్పి ఇంకా కొంచెం హనీ వేసేసి ఇచ్చేసాను, కలుపుకొని తాగరా అని. ఇంకా నేనైతే ఇంకా పూజ అయింది కదండి, ఇంక తాగేస్తున్నాను అనమాట. ఇంక ఇలాగైతే పొద్దున్నే పూజ చేసుకున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకా పొద్దున్నే దేవుడి దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నానండి. ప్రసాదాలు అయితే ఏం చేయనమాట నేను, కొబ్బరికాయ అలా కొట్టేసుకుంటాను. ఇంకా సాయంత్రం ఇంకా గుగ్గిళ్ళు, పానకం అవి అయితే పెట్టుకుంటాను అనమాట శివరాత్రికి. శివరాత్రి అంటే రాత్రికి పండగ కదండి. ఇంకా గుడికి వెళ్దామంటే ఇంకెక్కడంటే మా వారికి డ్యూటీ అనమాట. ఉదయాన్నే 8:30కి వెళ్తే ఇంకా నైట్ 8:30కి వస్తారు. ఇంకా నైట్ 8:30 అంటే ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఇంకా ఆ టైంలో అయితే ఇంక వెళ్ళడానికి కుదరదనమాట. ఇంకా పక్కనే కూడా గుడి లేదు, ఇంకా వెళ్ళాలంటే ఇంకా కష్టం అనమాట. ఇంకా సర్లే ఇంట్లో పూజ చేసుకున్నాం కదా అని చెప్పి ఇంకా హ్యాపీగా అనుకుంటాను. ఇంకా నేనైతే ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఎర్రగారం వేసానండి. ఎర్రగారం వేసేసి తిరగబోసి పెట్టాను, చెప్పాను కదా ఇందాకేను. ఇంకా అదైతే ఉందన్నమాట. ఇంకా మా వాడికైతే ఇంకా స్నానం చేపించి ఇంక పండగ కదా, ఇంక కొత్త డ్రెస్ వేయాలని అనుకుంటాడనమాట. ఇంకా బట్టలు అవి తీసి పెడితే అవి వేసుకొని ఇంకా చక్కగా ఇంకా రెడీ అయ్యి పిల్లలతో ఆడుకుంటాడనమాట. శివరాత్రి అంటే ఇంకా చిన్నప్పుడైతే మటుకు ఇంకా రాత్రి పండగకి ఉదయం నుంచే హడావిడనమాట. సాయంత్రం ఏం డ్రెస్ వేసుకోవాలి, గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలని గుగ్గిళ్ళు, పానకం ఇవన్నీ తీసుకెళ్ళాలి అని అయితే ఆలోచన చేస్తూ పిల్లలందరం ఆడుకుంటూ అదొక సరదాగా ఉండేది. ఇంకా
రాను రాను ఇంకా అలవాట్లు ఏముందండి, ఇంకా అన్నీ కూడా మామూలుగా అయిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు మా వాడికి చెప్తే నవ్వుతూ ఉంటాడు. అన్నీ అబద్ధాలు చెప్తున్నావులే అంటాడనమాట. నిజం రా అన్నా కూడా నమ్మడు. అలా ఉందండి. ఇంక ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. ఇంకా మామూలు హోటల్లో ఇడ్లీ ఎలా దూదులాగా ఉందో అలా వచ్చేసాయి. ఇంక ఇవైతే మా వారికైతే డ్యూటీ టైం అవుతుందని చెప్పి పెట్టేశాను అనమాట. ఇంకా ఆ రోజైతే టమాటా పప్పు అయితే చేస్తున్నానండి, బీరకాయ పచ్చడి చేసి. ఎప్పుడైనా కూడా పప్పు చేస్తే అస్సలు బోరు కొట్టదండి, ఎన్నిసార్లన్నా చేయని, ఇంకా లేదు కుదరదు తినమనే మాట అయితే రాదనమాట. నాకే తినాలనిపించదు పప్పు, చేసి చేసేమను అది అనిపిస్తుంది. ఇంక నేను ఈ టమాటాలు కోస్తూ చూస్తున్నానమాట. ఒక్కోసారి పురుగులు ఉండిపోతున్నాయండి టమాటాల్లో, పండిటి టమాటాల్లో అయితే కొంచెం పురుగులు ఉంటున్నాయి. ఇంకా అవైతే చూసి ఇంకా కందిపప్పు కాకుండా పెసరపప్పుతోనే పెట్టేస్తాను అనమాట. ఇంక ఎండలు ఎలాగో స్టార్ట్ అయిపోయినాయి, ఇంకా కందిపప్పు ఇంకా సాంబార్కి ఒక్కదానికే వాడతానమాట. ఇంకా అలాగైతే పప్పు అయితే పెట్టేసి ఇంకా బీరకాయ పచ్చడి కోసం చేదు చూసేసి తొక్క అయితే తిననమాట అండి. పచ్చడికైతేను మళ్ళీ తొక్కతోనే పచ్చడి చేస్తాను, నేనైతే కాయతోనే చేస్తానమాట. ఇంక ఇలాగైతే పచ్చడికాయలు ఒక్క 3 అయితే సరిపోతున్నాయండి, భలే ఘాటు ఉంటున్నాయి అన్నమాట. ఇంక మళ్ళీ ఎక్కువ వేసిన కారం అంటారని చెప్పి ఇంక 3 అంటే 3 పచ్చడికాయలు వేసి టమాటా ఇంకా చింతపండు అన్నీ ఒకేసారి ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఎక్కువ ఇది లేకుండా సింపుల్గా చేస్తానండి వంట అయితే మటుకు, హడావిడి లేకున్నాను. అందుకే నాకు అనిపించదేమో ఎక్కువ వంట చేసినట్టు అనిపించదు, నాకు ఎందుకో ఈజీగా అయిపోయింది వంట ఇవాళ అని అయితే అనిపిస్తుంది అనమాట. ఇంక ఇలాగన్నీ కట్ చేసేసి ఒక ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను, అన్నం పొయ్యి మీద పెట్టేసినాను. ఈ పచ్చట్లు అయితే తెల్లగడ్డ కూడా వేసేస్తానండి ఒకేసారేను. ఇంకా అన్నము వంచేసి కుక్కర్లో పప్పు పెట్టేస్తాను కదా, అది అయిపోయే లోపల ఇది పెట్టేస్తానమాట, తిరగమాత పెట్టేసి ఒకేసారి 2 పనులు అయిపోతాయి. అన్నము పప్పు ఉడికిపోయింది కదా, ఇప్పుడైతే కూర మెదిపేసేసి తిరగమాత పెట్టడానికైతే ఇంక బాండలు అయితే పెట్టేస్తానమాట. అన్నం కూడా ఉంచేసాను. ఇలాగైతే సింపుల్గా పని అయిపోయిద్ది అనమాట అండి. ఇంక స్కూల్ లేకుంటే పెద్ద హడావిడి ఏమి ఉండదన్నమాట, ఎందుకంటే నిదానంగా అయినా చేసేసిన పర్లేదన్నమాట. ఎందుకంటే ఆటల్లో ఉంటాడు కదా, ఇంకా గుర్తురాదనమాట. అన్నం 2ంటికి 2:30కి కూడా ఒక్కొక్కసారి తింటానంటాడు. నాకు ఆకలి లేదు అంటూ ఉంటాడనమాట. ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి అదో ఇదో తీసుకొని తినేసేది, ఇంకా ఆకలి లేదని చెప్తా ఉంటాడనమాట. ఇంకా అలాగైతే ఉంటుందండి హాలిడే రోజు కూడాను. ఇంక మా వారు కూడా ఇంటి దగ్గర ఉంటే బాగుండేది, పండగ కదా అని, కాకపోతే డ్యూటీ కదా ఇంక వీలు కాదనమాట. ఇంకా ఇలాగైతే పప్పు అయితే మెదిపేసేసుకొని తిరగమాత పెట్టేసాను. దీంట్లో అయితే తిరగమాతలో ఎర్రగడ్డ వేయనండి, కొంచెం చప్పగా అయిపోయినట్టు అయిపోయింది. పప్పులో మామూలు పప్పులుసు ఉంటుంది కదా, పల్చగా చేసినప్పుడు మాత్రమే ఎర్రగడ్డ వేస్తానమాట. ఇంకా ఇది మెదిపేసేసి ఇంకా తిరగమాత కూడా ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసేసాయి, ఒక తెల్లగడ్డ వేసేసి ఎండుమిర్చి వేసేస్తానమాట. అంతే, ఇంకా ఇది చిటపటలాడిన తర్వాత తిరగమాత అయితే వేసేసుకుంటాను. ఇంక మళ్ళీ గిన్నెలు పడకుండా ఇంకా అదే బాండీలో ఇంక ఇలాగైతే బీరకాయ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఈ స్టీల్ బాండలు అయితే తీసుకొచ్చేటప్పుడు భయంతో తీసుకొచ్చానమాట, స్టీల్ది కదా అడగంటిద్దేమోను ఎలాగా అనుకుంటూ ఉన్నాను. అస్సలకండి నిజం చెప్తున్నాను, 1/2 kg పైనే ఉంటుంది వెయిట్. ఇంకా అస్సలు అడుగంటది అనమాట. మనం చూసుకొని ఫస్టే సిమ్లో పెట్టుకొని కలిపిన తర్వాత ఇంకా అసలు అడుగంటదు. ఇంక ఇలాగైతే బీరకాయ ముక్కలు అన్నీ వేసేసి మూత పెట్టేశాను. ఇంకా చక్కగా ఉడికిపోయిందనమాట. మనకు మరీ మెదిగిపోయేంత ఉడకాల్సిన అవసరం లేదు, పచ్చి వాసన పోయేంతసేపు అయితే ఉడికిచ్చేసి చల్లార్చేసానమాట. చూస్తున్నారు కదా అస్సలు అడగంటలేదు, నేను మూత పెట్టేసినా కూడాను. ఇదైతే మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. దీంట్లో కొంచెం పచ్చి జీలకర్ర ఉప్పు వేసేస్తున్నాను, ఎందుకంటే ముందే తెల్లగడ్డ అన్నీ వేసేసి ఉన్నాను కదా, ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇలా వేసేసి పెట్టేస్తానమాట. ఈ పచ్చడి ఉంటే ఖచ్చితంగా బోండాలు ఉండాలండి, మామిడికి బోండాలంటే చాలా ఇష్టం అనమాట. ఈ పచ్చట్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది, దోశల్లోకైనా ఈ బోండాల్లోకైనా ఈ పచ్చడి బాగుంటుంది అనమాట. ఈ మధ్య కాలంలో నేను తింటుంటే వాడు కూడా అలవాటు చేసుకున్నాడు.
ఇంక పచ్చడి ఇలాంటివి తినడము మంచిదైతే కదా తినడం అనిపించి ఇంక వాడికి పెట్టేస్తున్నానమాట. కారం తింటే ఖచ్చితంగా ఆకలేస్తదండి. బిస్కెట్లు ఇవన్నీ తిని ఉంటాడు కదా! ఇంకా ఆకలి అనేది ఉండదనమాట. కారం గాని 2 రోజులు గానీ పచ్చడి అలా పెట్టాననుకో మూడో రోజుకి ఖచ్చితంగా ఆకలి అనేది వేస్తదనమాట. ఇలాగైతే మిక్సీ పట్టేసేసి ఇంక పచ్చడంతా ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నానండి. ఆ మిక్సీ జార్ కూడా కడిగేస్తే పోయిద్దిలే అన్నట్టు. ఇంకా అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని దీనికి తిరగమాత అయితే పెడుతున్నాను. ఇంతకుముందైతే తిరగమాత పెట్టకుండా కొంచెం అన్నంలోకి అయితే సరిపోయేది. కొంచెం రేపటికైనా ఉండిద్దిలే అన్నట్టు ఇంక తిరగమాత పెట్టేస్తున్నాను అనమాట. చెప్పాను కదండి బోండాలు చేయాలని. వాడికైతే సాయంత్రం 2 బోండాలని వేసిచ్చాను అనుకోండి చక్కగా ఈ పచ్చళ్ళలోకి తినేస్తాడనమాట. దీనిలోకి ఎండు మిరపకాయలు వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా ఈ తిరగమాత పెట్టేసి మళ్ళీ కొంచెం పప్పు ఉంది కదా కొన్ని వడియాలు వేపిస్తే ఇంక మా వాడికి ఫుల్ హ్యాపీ అనమాట. ఎప్పుడైనా సాంబార్ కానీ పప్పు కానీ ఏదన్నా చేసినప్పుడు ఖచ్చితంగా వడియాలు ఉండాలండి. ఇంకా అందుకేనమాట ఇంకొక అర కేజీ వరకు వడియాలు తీసుకొచ్చి లూజు డీమార్ట్లో ఒక డబ్బాకైతే పోసి పెడతామన్నమాట. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా చక్కగా ఏంచిస్తూ ఉంటాను. ఇంకా అదే బాండీలో మళ్ళీ వడియాలు పెడదామని ఆయిల్ కూడా వేసేస్తాను. ఇలా అన్నీ చేసినా కూడా అదే బాండీలో చేసాను చూసారా అండి. ఎక్కువ గిన్నెలు పడకపోవడానికి కారణం ఏందంటారు ఇదేనమాట. నేను రోజుకు 2 సార్లు మాత్రమే గిన్నెలు కడుగుతానండి. అంటే ఎప్పటికప్పుడు కడిగేసుకుంటూ అలా ఉంటే కొన్నే పడతాయి. లేకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆడే వేసుకుంటా ఉంటే షింక్ కూడా నిండిపోయిద్దనమాట. ఇంకా షింక్ కూడా పట్టదు. అందుకే భయం. అందుకే కొన్ని కొన్ని మధ్యలో కడిగేస్తే కొన్ని తక్కువైపోతాయి అన్నమాట. పచ్చడి తిరగబోస్తే చాలా బాగుంటుందండి బీరకాయ పచ్చడి. ఇంకా దాన్ని చూస్తుంటేనే నోరూరుతుందనమాట. వేడి వేడి అన్నము పప్పు పచ్చడి ఉంటే ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి అని అనిపిస్తుంది అనమాట. నాకైతే పచ్చళ్ళు అయితే చాలా ఇష్టం అండి. ఇంక ఇలాగైతే అన్నం అయిపోయింది, పచ్చడి అయిపోయింది, పప్పు అయిపోయింది. కొన్ని వడియాలు కానీ వేపాను అనుకోండి ఇంకా పని అయిపోయినట్టేనమాట. ఇంకా మధ్యాహ్నం ఇంకా మా వాడికి అన్నం పెట్టేసి ఇంకా కాసేపు పడుకోవడం అనమాట. ఎందుకంటే ఇవాళ ఉదయాన్నే 4:30కి అలా లేచాను అనమాట. ఇంక ఇలాగైతే వడియాలు కూడా వేపిచ్చేసాను అనమాట. ఇంకా కొన్ని ఉన్నా సరిపోతాయండి. ఉదయాన్నే లేచాను కదా ఇంక నిద్ర అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇంకా పడుకునేస్తాము చక్కగా. ఇంక సాయంత్రం లేచి ఇంకా సాయంత్రం పూజకి అన్నీ రెడీ చేసుకుంటాం అనమాట. శనగలు అయితే నానబెట్టున్నానండి. అవైతే ఉడికిచ్చేసి పానకం శనగలు దేవుడి దగ్గర పెట్టి దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసుకుంటాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.